హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు పార్ట్ 1 మిస్ అయితే కింద కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. వెళ్లి చూడండి. మేము స్టార్టింగ్ నుండి మా జర్నీ ఎలా సాగింది మేడారంలో అనే దాని గురించి పూర్తి వివరంగా చెప్తాను. అండ్ మీరు చూడొచ్చు, ఇందులో చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ ఫ్యామిలీతోని ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటదంటే అక్కడ టైం ఎలా గడుస్తుందో కూడా తెలీదు మనకి. చూడండి, చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో నిజంగా. ఫ్యామిలీతోనొచ్చి ఆడోళ్ళందరూ వంటలు చేస్తారు. మగోళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటారు. చాలా బిజీగా ఉంటారు. మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ గూడా మీకు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తది. అండ్ మీరు చివరి లాస్ట్ మన డ్రోన్ షాట్స్ ఎలా ఉంటాయో, అలా పైనికి మేము జెయింట్ వీల్ ఎక్కినప్పుడు వీడియో కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒక్కొక్కల విన్యాసాలు, వాళ్ళు చేసే ప్రదర్శనలు అన్నీ ఎంతో బావుంటాయి. ఏది మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు జెయింట్ వీల్ ఎక్కుదామని ఎళ్తున్నాం. ఒకవేళ జెయింట్ వీల్ ఎక్కితే మాత్రం ఎలా ఉంటుందో పైనుంచి ఒకసారి మీకు ఆ విజువల్స్ గూడా చూపిస్తాను చూడండి. చాలా బావుంటది పైనుండి చూస్తే. కింద అందరికి చాలా మందికి షెల్టర్స్ దొరక్క అంటే వాళ్ళకి ఏది మన రూమ్ రెంట్ అనేది దొరకక అక్కడే పడుకుంటారు. అది గూడా చాలా బావుంటది చూడండి మీరు. ఏంటిరా వాడు జెప్పేది? చిన్న పిల్లలకు గూడా టికెట్ లేదా? ఆహా! చిన్న పిల్లలకి టికెట్ లేదని జెప్తాండా. ఓరిని అవ్వ! ఏందిరా ఇంతమంది జనాలు? ఎక్కడి నుంచొచ్చిల్లురా వీళ్ళు? పండుకోరారు ఇయాల నైటు. ఇంతమంది జనమారా? జాతర మాత్రం మామూలుగా జరుగుతలేదురా! అబ్బబ్బబ్బా! ప్రతి ఒక్కళ్ళు తిరుగుతా ఉన్నారు. ఎంత దూరం నుంచి వచ్చిల్లోరా వీళ్ళంతా. మన తెలంగాణలో ఇది మినీ కుంభమేళా. పెద్ద కుంభమేళా ఎలా ఉంటుందో ఇది దానికంటే కొద్దిగా తక్కువుంటది. కానీ ఉన్న తెలుగు రాష్ట్రాలను మొత్తం ఈ ఒక్క పండక్కే వస్తారు ఎక్కువ శాతం. ప్రతి ఒక్క జిల్లాల నుండి ఇక్కడికొచ్చి చూసుకొని, అమ్మవార్లకు దర్శనాలు చేసుకొనెళ్తారు. మీరు కూడా ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయితే, మళ్ళీ వచ్చే 2 సంవత్సరాల తర్వాత మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆ లోపల జరిగే మ్యాజిక్ షో ఏమో గాని, బయట జరిగే ఈ డాన్స్‌కి మాత్రం చాలా మంది ప్రేక్షకులొచ్చేసి, విచ్చేసి చూస్తున్నారు. అది గూడా ఆ డాన్స్ చూడ్డానికే బయట నిలబడ్డారు అంతే. లోపలికెళ్ళి మ్యాజిక్ షో చూడ్డానికి మాత్రం అసలే గాదు. ఎందుకంటే ఈళ్ళందరూ అసలు ఎంత నవ్వుతున్నారో అంటే కొంతమందైతే మస్తు హ్యాపీగా నవ్వుతున్నారు ఫ్యామిలీస్‌తోనొచ్చినోళ్ళు గూడా. ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఉంటది మేడారం జాతర అంటే. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తది. ఎప్పుడొత్తదో అని వెయిటింగ్ మళ్ళీ. మళ్ళీ నిజంగా ఈసారి మేడారం జాతరొత్తే మాత్రం చాలా మంచిగా ప్లాన్ జేసుకొని మరీ ఎళ్ళాలి ఫ్యామిలీతోని. ఫ్యామిలీతోనెళ్తే బాగుంటదో లేదో గానీ, ఫ్రెండ్స్‌తోనెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ జేయొచ్చు. నిజంగా ఫ్రెండ్స్‌తోని ఒకసారి ప్లాన్ జేయండి మీరెవరైనా ఉంటే. చాలా బావుంటది. ఒకవేళ మీరెవరైనా వెళ్లారా మీ ఫ్రెండ్స్‌తో కలిసి? వెళ్తే కింద కామెంట్ జేయండి. ఆ హిందీలో అరిసేటోడు ఎవడో గాని వాడికి తెలుగు రాదురా! ఇక్కడున్నోళ్ళంతా తెలుగోళ్ళు, హిందీయోళ్ళసలు ఇక్కడికి రానే రారు ఎక్కువ శాతం. పోనీ అచ్చినా అంతా స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే హిందీ అత్తది. మిగతా వాళ్ళందరికీ తెలుగేనే. వాడు జెప్పే హిందీ ఎవలికి అర్థమైతదిరా? అయినా వాళ్ళకచ్చిన భాష ఒకటేలే హిందీ. ఇంక వేరే భాష అత్తే మాట్లాడుకోవచ్చు. మా దోస్తుగాడు ఇప్పటిదాకా జెయింట్ వీల్లే ఎక్కలేదట. ఫస్ట్ టైమ్ నేనే ఎక్కిత్తాన్నా. చూడాలి మరి పైకెక్కినంక వీడు ఏం జేత్తాడో. కక్కుకుంటాడో, ఏరుక్కుంటాడో గానీ ఏదైనా గట్టిగానే జరుగుతదని అనుకుంటా. నాకైతే నవ్వాగట్లేదు. మా కోడలు ఇంత ముందుకే 2 సార్లు ఎక్కింది. కానీ మా దోస్తుగాడు ఒక్కసారి గూడా ఎక్కలేదు. స్టార్టింగ్ తిరగక ముందుకు నాకు భయం లేదు. నాకేం భయం, గిదేం భయంరా అని అన్నాడు. కానీ మూడో రౌండ్‌కు అది స్పీడ్ అవ్వడంతోని మావోని గుండెలు పైకి లేసినాయి. మావోని అనే గాదు, నా గుండెలు గూడా పైకి లేసినాయి. చానా భయమైంది. చూడండి ఒకసారి ఎంత భయపడ్డామో. స్టార్టింగ్ ఇట్లనే ఉంటది గానీ, మూడో రౌండ్ మొత్తం మూడో రౌండ్‌కి ఫోన్ పట్టుకోవడం కూడా ఉండదు. అయిపోయిందా? అయిపోయింది. చెప్పురా నీకేమనిపిస్తుంది? అమ్మ చూడరే అరే నేను మళ్ళుంటదని అడిగినా, కానీ మళ్ళో రౌండ్ తిరగాలని అనిపిచ్చింది. కానీ ఇగ తిప్పడు. అందరిని ఒక్కొక్కళ్ళని దింపేసుకుంటొచ్చాడు. అమ్మని ఎంత పెద్దగున్నది చూడు. ఎంత దూరంగా మొత్తం 4, 5 జెయింట్ వీల్స్ ఉన్నాయి.
చాలా మంది కింద పడుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ పడుకోవడమే. అంటే వాళ్ళ గుడిసెలు వేసుకోవడమే. ఎందుకంటే అక్కడ ఆ జాగా దొరకడం కూడా చాలా గొప్ప అండ్ గ్రేట్. అది కూడా దొరకదు కొంతమందికి. వాళ్ళు తెచ్చిన కార్లే డోర్లు ఓపెన్ చేసుకొని అక్కడే పడుకుంటారు కొంతమంది అయితే. కానీ షెల్టర్ మాత్రం చాలా ఇబ్బంది. చూడండి ఒక్కొక్కరు ఎట్లా పండుకున్నారో. ఆ పొలాలే మొత్తం అక్కడనే ఇక అన్నీ. ఆడనే వండుకోవడం, ఆడనే వండుకోవడం, ఆడనే తినడం. 4 రోజులు అదే హైలైట్ అది. 4, 5 రోజులు మాత్రం చాలా బాగుంటుంది అట్లనే. మన ఎంత పెద్దగా ఉన్నది చూడ, అక్కడ దాకా మొత్తం జెయింట్ వీల్సే. ఫుల్ 4 జెయింట్ వీల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి నైట్ అంతా పాపం ఈమెకైతే దేవుడు వచ్చినట్టున్నదిరా. అరే పాపం అన్నీ వచ్చేసి ఇంకొక ఆమెకు దేవుడు వచ్చి చలిచిపోయినట్టున్నది. ఆమెను ఇద్దరు తీసుకొస్తారు, ఆమెను లేపుతారు. ఆమె పాపం వీడే మా దోస్తుగాడు. నా బలవంతం మీద జెయింట్ వీల్ ఎక్కిండు. వాని రక్తం, వాని ఎనర్జీ మొత్తం ఆవిరైపోయింది. పాపం ముఖంలో కళ మొత్తం పోయింది. భయం ఒక్కటే పట్టుకుంది. ఇక్కడ నుంచి కాసేపు మీకు అద్భుతమైన విజువల్స్ దొరుకుతాయి, చూడండి. మైండ్ బ్లోయింగ్ అవుతుంది నిజంగా. అస్సలు ఇలాంటి జాతరలు నెవర్ మిస్ అయ్యే. Bye. Say hi to me. Bye. Thank you. It's me Varangal Abbai. Channel పేరు. Thank you. Hi. Thank you. అమ్మా హాయ్ అబ్బా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళు స్నేహ అని అరిచి అలసిపోయి వీళ్ళు స్నేహ ఫ్యాన్స్. వీడు చూడు భయ్యూ, నైట్ టైంలో కళ్ళద్దాలు పెట్టుకున్న ఏకైక వ్యక్తి వీడే. ఏమైంది బ్రో, మీ వాడిని ఎత్తుకున్నావు? బ్రో సే హాయ్ బ్రో. ఇట్స్ మీ వరంగల్ అబ్బాయి. బ్రో మిడిల్ అతను. ఇట్స్ మీ వరంగల్ అబ్బాయి. అయ్యా ఏంట్రా వీళ్ళ హడావిడి. నైట్ టైం కన్నద్దాలు పెట్టుకుని అసలు నేను అవ్వటన్నా లేదన్న ఒక డైనమోలు ఉన్నా. నేనైతే నాకు తెలిసి నేను అవ్వలేదు, ఎందుకంటే నల్ల చొక్కా నల్ల ముక్క వేసుకొని ఉన్నా. పార్ట్ 3 ఇంతకంటే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. పార్ట్ 1 కావాలంటే కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం